కామన్గా అందరూ చెప్పే కంప్లైంట్స్ అండ్ నీ పెయిన్స్ అనేవి మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ 21% మందికి నీ పెయిన్స్ ఉంటాయని ఒక సర్వే చెప్తోంది. ఎస్పెషలీ మన సౌత్ ఇండియాలో అయితేనే నీ పెయిన్ రేషియో కూడా చాలామంది ఎక్కువగా కంప్లైంట్ చేసి మన దగ్గరికి వస్తుంటారు. మన తెలంగాణలో అయితేనక కరీంనగర్ ఇలాంటి ఏరియాస్లో నీ పెయిన్స్ రేషియో ఎక్కువ ఉన్నట్టు ఒక సర్వే కూడా ఉంది. సో హౌస్ వైఫ్స్, దాంతోపాటు ఎక్సెసివ్ స్టాండింగ్ జాబ్ ఉన్న టీచింగ్ లాంటి వాళ్ళు కానీ, పోలీస్ జాబ్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నీ పెయిన్స్ అనేవి కామన్గా ఉంటాయి. స్పోర్టింగ్ యాక్టివిటీలో నీ పెయిన్స్ అనేవి చాలా కామన్గా రావడం, ఒబేసిటీ, వెయిట్ వల్ల వాటి వల్ల కూడా నీ పెయిన్స్ ఎక్కువ రావడం అనేది కామన్గా చూస్తుంది. సో నీ పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయింది. సో దానికి కామన్గా మన వాళ్ళకి వచ్చే డౌట్స్ అవి ఎందుకు వస్తాయి, వాటి సొల్యూషన్స్ ఇప్పుడు మీకు చెప్తాం. నీ పెయిన్ వచ్చేసి అన్ని ఏజ్లో వాళ్ళకి వస్తుందంటారు. సో మీ ప్రాక్టీస్లో మీరు ఎలాంటి పీపుల్ని చూశారు, ఎటువంటి ఏజ్ వాళ్ళని మీరు చూశారు? కామన్గా అయితేనక ఎక్కువ మా దగ్గరికి వచ్చేది 40 years లేడీస్ ఎక్కువ వస్తుంటారండి నీ పెయిన్కి. 40 years నుంచి వాళ్ళ పెయిన్ స్టార్ట్ అవుతాయి. చాలామంది వాళ్ళకున్న టైం బౌండ్ వల్ల కానీ, లేదా వాళ్ళకున్న ఫైనాన్షియల్ కన్స్టెంట్ వల్ల కానీ, ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేకపోవడం వాటి వల్ల కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం. పెయిన్ అనేది కామనే, దానికి ఇంట్లో హోమ్ రెమెడీస్ చేద్దాము, లేకపోతే నాకు ఒక పావు గంట కూర్చుంటే పెయిన్ సబ్సైడ్ అవుతుంది, అలా చేసి వాళ్ళు సబ్సైడ్ చేసుకుంటారు తప్ప దానికి రెగ్యులర్గా తీసుకోరు. సో కామన్గా 40 years ఉన్న లేడీస్ మన దగ్గరికి ఎక్కువ వస్తుంటారు. అదేవిధంగా స్పోర్టింగ్ ఇంజురీ వాళ్ళ నీ కనుక ఏమైనా బాల్కి, లేకపోతే ఏమైనా గోల్ పోస్ట్కి, లేకపోతే ఆడుతూ గ్రౌండ్ తగలడం, ఇలాంటివన్నీ, లేకపోతే బాల్ తగలడం, వాళ్ళ సెల్ఫ్ బ్యాట్ తగలడం, ఇలాంటివన్నీ తగులుతూ కూడా వాళ్ళకి నీ ఇంజురీస్ అనేవి అవుతూ ఉంటాయి. మీరు అంటున్న కామన్ నీ పెయిన్కి, అంటే నార్మల్ నీ డిస్కంఫర్ట్కి, అదేవిధంగా వేరే రకమైన క్రిటికల్ పెయిన్కి మధ్యలో డిఫరెన్స్ని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ కూడా మనం ఇందాక చెప్పినట్టు రెడ్ ఫ్లాగ్స్ గురించి మనం గమనించుకోవాలండి. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏవైతేనే కొంచెం ఇబ్బందికరమైన సిమ్టమ్స్ ఉంటాయి కదా, వాటిని రెడ్ ఫ్లాగ్స్ అంటారు. స్వెల్లింగ్ కొంచెం విత్ రెడ్డిష్గా ఉండడము, దాంతోపాటు జ్వరం లాంటిది రావడము, అలాంటివన్నీ ఉంటేనాక జాయింట్లో ఇన్ఫెక్షన్ అన్నట్టు, వేరే ప్రాబ్లం ఉన్నట్టు మనం గమనించుకుని ఇమీడియట్గా మనం ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ, లేకపోతే ఫిజిషియన్ కానీ కలవాలి. లేదు మామూలుగా పెయిన్ రెసిస్టెన్స్ తగ్గుతోంది, ఫీవర్ కానీ, వేరే సిమ్టమ్స్ కానీ, వామ్త్నెస్ లేదు, బాడీలో వేడి అలాంటివి లేవు, ఇలాంటివి ఏమీ లేవు అంటేనాక మనం రెగ్యులర్గా కొంచెం ఫిజియోథెరపీ లాంటివి చేసుకుని రెస్ట్ తీసుకుంటేనాక ఆటోమేటిక్గా అవి విధంగా చూసుకోవాలి మనం. ఫిజియోథెరపీ ద్వారా నీ సర్జరీని మనం ఏమైనా డిలే చేయొచ్చా? ఫిజియోథెరపీ ద్వారా మనం కనుక ముందే అప్రోచ్ అయ్యి బాగా డ్యామేజ్ అయిన నీస్కి ఫిజియోథెరపీ చేసినా కానీ పెద్ద హెల్ప్ కాదండి. Grade 1, Grade 2, Grade 2 to Grade 3 దాకా మనం ట్రై చేయొచ్చు. దాంట్లో కూడా మళ్ళీ క్లాజ్ ఉంటాయి. కొన్ని దాంట్లో మళ్ళీ ఎక్కువ ఇబ్బంది ఉండి వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటేనాక మనం Grade 2 తర్వాత కొంచెం చేసినా కానీ వాళ్ళకి పెయిన్స్ ఇంకా పెరుగుతూ అవన్నీ మనం చేయలేం. లైక్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటివి కూడా కొంతమందికి ఉంటాయి. అలాంటివి ఉన్న వాళ్ళకి మనకి ఎర్లీ ఆర్థరైటిస్ చేంజెస్ అనేవి ఎక్కువ కనపడుతుంటాయి. వాళ్ళకి Grade 2 నుంచి Grade 3 ప్రోగ్రెషనే కొంచెం అగ్రెసివ్గా మనకి చాలామంది Grade 4 ఉన్నట్టు కనబడుతుంది అన్నమాట. వాళ్ళ పెయిన్ డిస్కంఫర్ట్ బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. సో మైల్డ్ గ్రేడ్గా ఉన్నప్పుడు, అంటే Grade 1 నుంచి Grade 2 ఉండడం, లేకపోతే నాకు చిన్న ఇంజురీస్ అవ్వడము, లేకపోతే అప్పుడప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళందరికీ తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తేనక పెయిన్ డామినేషన్, అక్కడ స్వెల్లింగ్ తగ్గి వాళ్ళకి తప్పకుండా రిలీఫ్ వస్తుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవడం చాలా ముఖ్యం. సో మీరు ఏవైనా వేరే రకమైన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారా పీపుల్కి? ఓకే, రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ అంటేనాక మనకి ఏం తిన్నా కానీ ప్రోటీన్ అనేది, క్లీన్ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. వెజ్ ప్రోటీన్ అనేది క్లీన్ ప్రోటీన్ అందరు చెప్తూ ఉంటారు. మీరు నాన్ వెజ్ అని తీసుకోవచ్చు, వెజ్ కూడా తీసుకోవచ్చు, బట్ వెజ్ ఈజ్ అ మచ్ క్లీనర్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది స్థాయి బాగా మెయింటైన్ చేసుకోవాలి. కాల్షియం లెవెల్స్ కూడా రెగ్యులర్ చెక్ చేయించుకుంటూ ఉంటేనాక జాయింట్ స్ట్రెంత్, దాంతోపాటు మజిల్ స్ట్రెంత్ రెండు మ్యాచ్ అయ్యి నీ జాయింట్ మీద లోడ్ తక్కువ అవుతుంది. అప్పుడు నీ స్ట్రెంత్నింగ్ రెగ్యులర్గా చేసుకుంటూ డైట్ బాగా కాషియస్గా ఉంటే ఇందాక చెప్పినట్టు బెటర్గా ఉంటుంది. మనకి వెజ్ డైట్లో కూడా ఛాన్స్ ఉంటాయి. పెసర్లు, శనగలు, రాజ్మా లాంటివి. నాన్ వెజ్కి వస్తేనక చికెన్ లాంటివి తీసుకోవడము, ఎగ్స్, ఓకే. పౌల్ట్రీకి వస్తేనక కొంచెం ఛాన్స్ ఉంటే మిల్క్ లాంటిది కూడా తీసుకోవడం. ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ని కొంచెం బాగా రీప్లేస్ చేస్తాయి. మనకి పెసర్లు, శనగలు, రాజ్మా అనేవి ఈజీగా తక్కువ కాస్ట్లో దొరికేవి. ఇవి రెగ్యులర్గా మిక్స్ చేసి తీసుకున్నా కానీ మన ప్రోటీన్ సఫిషియన్సీ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. సౌత్ ఇండియాలో బాస్పెట్లు వేసుకొని కూర్చోవడం ఒక అలవాటు. సో ఇలాంటి అలవాటు వల్ల, లేకపోతే మన రిలీజియస్, కల్చరల్ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల మన నీస్ ఏవైనా బాగుపడతాయా? వాటి గురించి మీరు ఏమైనా అడ్వైస్ చేయగలుగుతారా? ఒకప్పుడు క్రాస్ లెగ్ సిట్టింగ్ వేసినా కానీ అప్పుడులో ఒబేసిటీ అనేది రేషియో ఎక్కువ ఉండేది కాదండి.
పైగా అప్పుడు వాళ్ళ కింద కూర్చునేది కూడా చాలామంది మట్టి సర్ఫేస్ ఉండేది. మట్టి సర్ఫేస్లో కానీ, లేకపోతే నాకు వాళ్ళు వాడే మెటీరియల్ కానీ, లేకపోతే వాళ్ళ కింద మెటీరియల్ కానీ ఏవైతే క్లాత్ గార్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా కొంచెం మెత్తగా ఉండేవి. దానివల్ల బమ్ మీద వాటి మీద లోడ్ తక్కువయ్యేది. క్రాస్ లెగ్ వేసినా కానీ నీ మీద లోడ్ తక్కువ ఉండేది. పైగా వాళ్ళకి క్రాస్ లెగ్ వేసిన ఇబ్బంది ఎందుకు అయ్యేది కాదంటే వాళ్ళు ఆల్రెడీ పొలం పని లేకపోతే కనుక వేరే యాక్టివిటీ చేసేవాళ్ళు. అంటే స్క్వాటింగ్ టైప్ ఆఫ్ పొజిషన్ ఆల్రెడీ వాళ్ళ వాష్రూమ్స్లో వాటిలో కూడా అలవాటు ఉండేది. ఆ పొజిషన్లో వాళ్ళు ఉండేసరికల్లా వాళ్ళకి నీ మీద అంత లోడ్ పడినా ఇబ్బంది పెట్టేది కాదు. మనకి ఇప్పుడు ఎక్కువ వాడేది మన వెస్ట్రన్ టాయిలెట్స్. సో మోకాలు 90 దాటి కిందకి వెళ్ళే రేషియో అనేది చాలా తక్కువ ఉంది. అప్పుడు మనకి మోకాల మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అందుకోసమే ఈ మధ్య మనం ఎక్కువ క్రాస్ లెగ్ సిట్టింగ్ వద్దని ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ వేరే డాక్టర్స్ కానీ ఎక్కువ ఎందుకు చెప్తున్నారంటే కనుక మనకి ఇప్పుడు బిలో 90 దాటి మన మోకాలు కూర్చొని ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ నుంచి మనం ఎక్కువ కిందకి వెళ్ళి కూర్చునే రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఒకేసారి మనం అలా కిందకి వెళ్ళి కూర్చునే సరికి లేచినప్పుడు ఆ మజిల్ మీద లోడ్ 100 టైమ్స్ 200 టైమ్స్ ఎక్కువ పడుతుంది. దానివల్ల కొంచెము నీ ఎర్లీగా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనకి రెగ్యులర్గా మన వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మన హిప్ మజిల్స్, అబ్డామినల్స్, మన నీ మజిల్స్, థై మజిల్స్ అన్నీ కనుక మన కాఫ్ మజిల్ నుంచి ఇన్ఫ్యాక్ట్ మన ఫుట్ మజిల్స్ కూడా మన టోటల్ అన్ని మజిల్స్ స్ట్రాంగ్ ఉన్నాయంటే కనుక అన్ని మజిల్స్ కొంచెం మనకి హెల్ప్ చేసి క్రాస్ లెగ్ వేసినప్పుడు కానీ క్రాస్ లెగ్ నుంచి లేచినప్పుడు కానీ మోకాల మీద లోడ్ తగ్గిస్తాయి. వీటిలో ఏ మజిల్కైనా కానీ ఇంప్రాపర్ స్ట్రెంత్ ఉంటే అవి మనకి మోకాల మీద లోడ్ ఎక్కువ క్రియేట్ చేస్తే అనవసరంగా మోకాలు ఎర్లీగా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అందుకోసం మీరు చెప్పినట్టు కల్చరల్ హ్యాబిట్స్ తగ్గట్టు మనం కొంచెం తగ్గించుకోవాలి. క్రాస్ లెగ్ సిట్టింగ్ అనేది ఈ రోజులో తగ్గించుకోవాలి. అన్లెస్ మనం రెగ్యులర్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మనం వెయిట్ మేనేజ్మెంట్ బాగుండి మజిల్ స్ట్రెంత్స్ అన్ని ఈక్వల్గా ఉంటే డెఫినెట్లీ వీ కెన్ ప్రాక్టీస్ దట్ వన్ అకేషనల్లీ. So are there any specific exercises or habits people should adopt to keep the knees stable and healthy? సో కామన్గా కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ ఉంటాయండి, అవి చూపిస్తాము. ఒక ఇమేజ్ లాంటిది మీకు షేర్ చేస్తాం. ఆ ఇమేజ్లో ఉన్న ఎక్సర్సైజ్ కనుక మీరు రెగ్యులర్గా చేసుకుంటే కొంచెం జెంటల్ నీ పెయిన్ తగ్గుతాయి. అది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్. ఎవరైతే నాక ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని కలవలేరో వాళ్ళకున్న కన్స్టెంట్స్ వల్ల వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు మాత్రం అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చే ఎక్సర్సైజ్ షీట్ మాత్రమే. ఒక 2-3 డేస్ ఇవి ట్రై చేసి పెయిన్ తగ్గలేంటే మనం తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ చార్ట్ మీకు షేర్ చేస్తాను ఇప్పుడు స్క్రీన్ మీద. ఆ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటే కొంచెం పెయిన్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది.